వారి బిరుదావళి ఎలా ఉంది అంటే శ్రీ పరమహంస పరివ్రాజికాచార్య పదవాక్య ప్రమాణ పారావార పారీణ అష్టాంగయోగ నిష్ఠా తపశ్చక్రవర్తి అనాద్య విచ్ఛిన్న శ్రీ శంకరాచార్య గురు పరంపరా ప్రాప్త షడ్దర్శన స్థాపనాచార్య వ్యాఖ్యాన సింహాసనాధీశ్వర సకల నిగమాగమ సార హృదయ సాంఖ్యత్రయ ప్రతిపాదక మహావైదిక మార్గ ప్రవర్తక సర్వతంత్ర స్వతంత్రాది విద్యానగర మహారాజధాని కర్ణాటక సింహాసన ప్రతిష్టాపనాచార్య శ్రీ మహారాజాది రాజగురు భూమండలాచార్య ఋష్యశృంగ పురవరాధీశ్వర తుంగభద్రా తీర నివాసి శ్రీమద్ విద్యాశంకర పాద పద్మారాధక శ్రీ 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 జగద్గురు విద్యారణ్య స్వామి వారికి అని బహువచనంతో పడిగి సాష్టాంగ నమస్కారం చేసేవారు. వారికి అంత పెద్ద బిరుదాంకితి ఉందన్నమాట. కాబట్టి అంత పెద్ద ఆ మహా విద్యారణ్యుల స్వామి చరిత్ర చాలా పెద్దగా ఉంది. పరాశర మాధవిలో కాడి వారినటువంటి రాసిందని సమయాభావం వలన కొన్ని విషయాలు మనం చర్చించుకున్నాము. వారందరికీ కూడా అలా చేస్తూ అప్పుడు ఎవరైతే వీరి యొక్క వేదాంత దేశికుడు ఉన్నాడో అతడు భయం ఆ రంగనాథుని విగ్రహం దాచిన వాడు విద్యారణ్య స్వామికి ఒక ఉత్తరం రాస్తాడనమాట. 4 లైన్ల ఉత్తరం. అయ్యా, నీ దగ్గర ధర్మరక్షణ కోసం ఒక రాజ్యం ఉద్భవించింది. నీ దయ వల్ల ఒక ధర్మరక్షణ కోసం రాజ్యం ఉద్భవించింది. ఇక్కడ ధర్మం రక్షణ కొరకు నిరీక్షణ చేస్తుంది శ్రీరంగంలో మొదలలు. కాబట్టి ఆగంతకుల యొక్క వీరి యొక్క భీతి చాలా మాకు ఎక్కువైంది. మమ్మల్ని పాహి కాపాడు ఇక్కడ వచ్చిన తర్వాత అని చెప్పి 4 లైన్ల ఉత్తరాన్ని రాస్తే అది విద్యారణ్యుల వారు చూసి తన యొక్క సైన్యాన్ని ముఖరాయల సైన్యాన్ని పంపి అక్కడ వాళ్ళందరినీ ఆడుకున్నటువంటి మహనీయుడు విద్యారణ్య స్వామి. వాళ్ళందరూ కూడా వచ్చి ఆ మళ్ళొక్కసారి ఈ యొక్క ఆధ్వర్యంలో ఈ రాజ్యాన్ని మేము సమర్పిస్తున్నామని మొక్కిన తర్వాత వారందరికీ కూడా ధర్మస్య జయోస్తు అధర్మస్య నాశోస్తు ప్రాణేషు సద్భావనాస్తు విశ్వ కళ్యాణమస్తు అని ఆశీర్వాదం చేసిన తర్వాత అలా ఆ యొక్క సామ్రాజ్యం వర్ధిల్లింది. విద్యారణ్యులే కనుక లేకపోతే హిందూ మతం బతికి బట్టబడేదా అనేటువంటి చరిత్ర మనకు తెలియకపోవడం చాలా శోచనీయం. ఈ విధంగా వారి యొక్క పుట్టినరోజు సందర్భంగా మనం నేర్చుకున్నాము. ఇంకా చరిత్ర అధ్యయనం చేసి అందరికీ తెలుపుదామనే విషయాన్ని నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి పెద్దలకు నమస్కరిస్తూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిష గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. భారత్ మాతా కీ జై. ఏమైనా ప్రశ్నలుంటే అడగచ్చు, లేదా 2 మాటలు